సో ఇప్పుడు మనం మత్స్యగుండంలో ఉన్నాము. ఇది పెద్దబయలు దగ్గర నుంచి కన్నా పాడేరు దగ్గర నుంచి ఇంకా దగ్గరగా ఉంటుంది. కార్తీక మాసం కదా, సో ఎవరైనా ఎలానో 1 వీక్ వరకు వస్తారు. సో ఈ టెంపుల్ని కూడా విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. సో అన్ని శివుడి గుడుల కన్నా ఇది శివుడి దగ్గర మత్స్య అవతారంతో ఉంటుందన్నమాట. ఈయనే మత్స్యగుండంలో ఉన్న మత్స్యలింగేశ్వర స్వామి. సో సర్పం పైన చూస్తే మీకు ఆ మత్స్య అవతారాలు కనపడతాయి. ఇది పాడేరు నుంచి 10 కిలోమీటర్స్ ఉంటుంది. ఎలానో వంజాంగి వస్తారు కదా, సో మస్ట్ విజిట్ చేయండి. అలానే పెద్దబయలు నుంచి 20 km ఉంటుంది. వెళ్ళే దారంతా ఇప్పుడు అగ్రికల్చర్ సీజన్ కాబట్టి మొత్తం పొలాలతో నిండిపోయి ఉంటుంది. సో ఇదే ఎంట్రన్స్ అనమాట, టెంపుల్ ఎంట్రన్స్. ఇప్పుడు మనం ఈ మత్స్యగుండం యొక్క చరిత్ర తెలుసుకుందాం. పూర్వం గిమిలి అనే గ్రామంలో సింగరాజులు అనే సర్పానికి మత్స్యరాజులు అనే మత్స్యాలకి మధ్య యుద్ధం జరుగుతుంది. అప్పుడు తల్లి మత్స్యం ఈ సింగరాజులు ఎక్కడ తన సంతానాన్ని మొత్తం అంతరించేస్తారో అని చెప్పి ఒక వాగులోకి ఆ మత్స్యాల్ని వదులుతుంది, పిల్ల మత్స్యాలను వదులుతుంది. అదే మత్స్యగుండం. అప్పుడు యుద్ధానికి వెళ్ళిన తల్లి మత్స్యం ఆ యుద్ధంలో గెలిచి ఒక కన్ను పోగొట్టుకుంటుంది. అప్పుడు ఆ తల్లి మత్స్యం శివుడిని ప్రార్థించగా శివుడు ఇక్కడ స్వయాన మత్స్యలింగేశ్వర స్వామిగా వెలిచారు అని చెప్పి అక్కడ పురాణాలు చెప్తున్నాయి. ఇక్కడ గుడి వెనకాల ఉండే వాగులో మత్స్యాలని దైవ మత్స్యాలుగా భక్తులు పూజిస్తారు. అలానే ఈ వాగుకి ఇదొక వ్యూ పాయింట్ అన్నమాట. వెనకాల వాగు దగ్గర శివుడు లింగం చిన్నది ఉంటుంది. గుడి వెనకాల కూడా శివుడి యొక్క లింగం ఉంటుంది. అది కోరికలు తీర్చే లింగంగా భక్తులు భావిస్తారు. ఇక్కడ వాగులో ఉండే మత్స్యాలకు అందరూ ఆహారం తెచ్చి వేస్తూ ఉంటారనమాట భక్తులందరూ. ఇదే వాగు పైనుంచి మనకి ఇంకా క్లియర్గా కనిపిస్తుంది. ఈ లింగాన్ని 3 సార్లు ఎత్తితే కోరికలు తీరుతాయి, మంచి జరుగుతుంది అని భక్తులు భావిస్తారు. కార్తీక మాసంలో మీరు కూడా ఈ మత్స్యలింగేశ్వర స్వామిని దర్శించారు.